హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సమంత గారు ప్రొడ్యూస్ చేసిన శుభం తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇందాకరే షో అయితే కంప్లీట్ అయింది. నైట్ ప్రీమియర్స్కి అయితే వెళ్ళడం జరిగింది భయ్య. 11 o'clock అయితే PVR లో షో పడింది గచ్చిబౌలిలో. ముందు రోజు కూడా ప్రీమియర్స్ పడింది, కానీ నాకు ఖాళీ లేక వెళ్ళలేదు. ఈ రోజు ప్రీమియర్స్ అయితే చూడడం జరిగింది. నైట్ ఎడిట్ చేసి ఎర్లీ మార్నింగ్ రివ్యూ వచ్చేలా అయితే స్కెడ్యూల్ చేస్తున్నా. నా కష్టానికి ఒక లైక్, జస్ట్ అలా సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే రన్ టైం అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక విలేజ్ లో లేడీస్ అందరూ కూడా సీరియల్స్ చూస్తూ దయ్యాల కింద అయితే మారిపోతుంటారు అనమాట. అలా ఎందుకు జరుగుతుంది అన్నదే మీరు ఈ మూవీలో చూడటం అయితే జరుగుతుంది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే మన సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మెయిన్ ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని భయ్యా, అక్కడ కనెక్ట్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ ఛానల్ లో అయితే స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ అయితే వస్తుందో ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు ఈ మూవీ ఎలా అనిపించిందా అంటే యావరేజ్ భయ్యా. నాకు మరీ సూపర్ గా అనిపించలేదు, చాలా యావరేజ్ గా అనిపించింది. చాలా సీన్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు, ప్రొసీడింగ్స్ కూడా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మామ. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న హారర్ కామెడీ అన్న జానర్ కి పర్ఫెక్ట్ కాన్సెప్ట్ అని చెప్తా. చాలా బాగా ప్రెజెంట్ చేసుకున్నారు. స్టార్టింగ్ ఒక 10 to 15 minutes కూడా మీకు బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ గా ముగ్గురు కుర్రోళ్ళతో అయితే కామెడీ ట్రై చేశారు, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ టోటల్ మూవీలో కూడా కొన్ని వన్ లైనర్స్ అయితే ఉంటాయి భయ్యా, చాలా బాగా వర్కౌట్ అవుతాయి. వన్ లైనర్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. ఆ కామెడీ వైజ్ పరంగా కూడా మీకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఓకేష్కి వెళ్ళిపోద్ది అనమాట ఫస్ట్ హాఫ్. ఆ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేయడం అండ్ ఆ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ కానీ, ఆ కామెడీ పరంగా కానీ, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా సమంత గారు కూడా ఉన్నంతలో చాలా బాగానే చేశారని చెప్పాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఇదంతా కూడా బాగానే అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ పరంగా అయితే నాకు పేరు పెట్టడానికి లేదు భయ్యా. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ఒక 2-3 సీన్లు అయితే వర్కౌట్ అయ్యాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ లో దాని చుట్టూరు రాసుకున్న స్టోరీ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ నాకు బిగ్గెస్ట్ మైనస్ అయితే మూవీ మొత్తానికి సెకండ్ హాఫ్ భయ్యా. ఏం లేదు అక్కడ సెకండ్ హాఫ్ లో అంతా సోదే ఉంటుంది. మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ చుట్టూరు రాసుకున్న స్టోరీ అంతా కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. ఆ సోది అంతా కూడా బోరు కొట్టుద్ది. అండ్ ఈవెన్ క్లైమాక్స్ పరంగా కూడా ఆ ఎమోషనల్ కంటెంట్ అయితే అవుతుందో అది అసలు వర్కౌట్ అవ్వదు. చాలా రెగ్యులర్ గా ఉంటుంది అనమాట, రొటీన్ గా ఉంటుంది. అండ్ మెయిన్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఏంటంటే వీళ్ళు హారర్ కామెడీ అన్నారు. జస్ట్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సరిపోతున్నామో భయ్యా. ఆ హారర్ అన్న ఆస్పెక్ట్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు భయపెట్టడం అన్నది లేదనుకోండి, అది పక్కన పెట్టండి. హారర్ గా సెట్ చేసుకున్న సెటప్స్ కానీ, ఆ మేకప్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా వరస్ట్ ఉంటాయి అనమాట. అప్పుడు ఎప్పుడో చూసేసిన సెటప్స్ అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రొటీన్ గా తీసుకురావడం జరిగింది. అందువల్ల అస్సలు వర్కౌట్ అవుతుంది హారర్ అనే ఎలిమెంట్ అయితే. ఇంకా సమంత గారు క్యామియో అంటారా, దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్యా. ఏదో ప్రొడ్యూసర్ కాబట్టి సినిమా మీద బజ్ తీసుకొద్దాం అని చెప్పేసి ఆ క్యామియో పెట్టారని అయితే అనిపించింది తప్ప అంత ఇంపార్టెన్స్ లేదు ఆ క్యారెక్టర్ కి. ఉన్నంతసేపు కూడా నాకు బోర్ కొట్టింది తప్ప అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు ఆ క్యామియో రోల్ అనేది. ఓవరాల్ గా చెప్పాలంటే నేనైతే మూవీ అంత ఎంజాయ్ చేయలేదు భయ్యా. ఏదో అలా వెళ్ళిపోయింది అంతే, యావరేజ్ గా. నాకు అంతకు వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్స్ లో రన్ అవుతుంది. మీ దగ్గర అమౌంట్ ఉండే టైం ఉంటే వెళ్ళండి, మీ ఇష్టం, అది మీ ఓపిక. మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం అంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్. ఫ్యామిలీస్ కి అయితే బాగా నచ్చేస్తుంది. మీకు కనుక రివ్యూస్ ఇవ్వడం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ఎందుకంటే మధ్యాహ్నానికి #సింగిల్ మూవీ రివ్యూ వస్తుంది అండ్ బ్లైండ్ స్పాట్ రివ్యూ కూడా పెడతాను నేను. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, లేదంటే నోటిఫికేషన్ మిస్ అయిపోతారు. ఓకే, లవ్ యూ ఆల్, బై.